వేట్లపాలెం బాధితులను ఆదుకుంటామన్నారు మంత్రులు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోందన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో మంత్రులు పర్యటించారు. ఘటనా స్థలిని మంత్రులు పరిశీలించారు. పేలుడు ఘటనలో కార్మికులు మృతి చెందారని మంత్రులు తెలిపారు. మంత్రుల వెంట ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు ఉన్నారు. వచ్చి ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి. ఎవరు తప్పిదం ఎవరిదైనప్పుడు తర్వాత విషయం, కానీ ముందు మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారు కూడా ప్రభుత్వం తరపు నుంచి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఇల్లు లేవన్న వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి, కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరిని కోల్పోయిన పిల్లల్ని కూడా చదివించే బాధ్యత, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మాధవ్ గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైము ఇటువంటి క్రాకర్స్ దగ్గర ఎక్స్ప్లోజివ్ అంటే ఎన్ఓసి ఉంటుంది, లైసెన్స్లు ఉంటున్నాయి, గడువు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మెటీరియల్ చూస్తే ఎక్స్ట్రా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆర్డీఓని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని, అదేవిధంగా డిఎస్పీని, లేబర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎంక్వైరీ పూర్తవుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాకు అరౌండ్ 2 గంటల 15 నిమిషాలకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే 2 గంటల 35 నిమిషాలకల్లా ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు కూడా కంట్రోల్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంత పెద్ద బ్లాస్ట్ని కూడా 1 అవర్లో ఫైర్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ పోలీసు నిన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు కంటిన్యూగా ఇక్కడే ఉండి మొత్తం అంతా మానిటర్ చేసుకోవడం కూడా జరిగింది. చాలా దారుణం. 21 మంది, ఒక అతను ఈ రోజు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి లావరాజ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం ఇది కేవలం డబ్బు ఆశతోనే ఈ సంఘటన జరగడం జరిగింది. లైసెన్స్ అంటే రూల్స్ ప్రకారం అన్ని రూల్స్ వైలేట్ చేయలేదు. అతను రూల్స్ ప్రకారం ఎన్ఓసీలు అన్ని ఉన్నాయి. సంఘటనలు జరిగిన తర్వాత అక్కడ చర్యలు తీసుకోవడం, అలాగే కఠినతరం కూడా చేసాం. మన రాయవరం జరిగిన తర్వాత ఆ రూల్ పొజిషన్ ప్రకారమే తన రూల్స్ అన్ని పాటించి తీసుకుని వచ్చారు. కాకపోతే 15 కేజీలు ఉండవలసిన ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఇతను చాలా విపరీతంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదో జాతర జరుగుతుందని చెప్పి తీసుకురావడం జరిగింది. అది తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మృతుల్లో ఎక్కువ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, బీసీలు ఉన్నారు. అంటే రెక్కాడితే డొక్కాడిన బతుకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డబ్బు ఆశ చూపించి ఇక్కడ ఎక్కువ మందిని తీసుకురావటం, వాళ్ళకి స్కిల్ లేదు, వాళ్ళకి అనుభవం లేదు. ఇందులో అనుభవం లేకపోవటం వల్ల కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ బారిన పడతాయి.